హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చూసేది ఈ మునగాకు పొడి ఎంత బాగా చేసుకోవచ్చు అని చెప్పి. ఈ మునగాకులో మనకి ఆరోగ్యానికి కావాల్సిన పోషక పదార్థాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ మునగాకు చాలా చీప్ అండ్ బెస్ట్, మనకి చాలా తక్కువ దొరుకుతుంది బయట. కొంచెం ఓపిక కొంచెం టైం ఉంటే అంత బాగా మనం మునగాకు పొడి చేసుకోవచ్చు. ఈ మునగాకు వల్ల మనకు కావాల్సిన కాల్షియము, ఐరన్ అన్నీ పుష్కలంగా దొరుకుతాయి. ఈ మునగాకు తింటే ఇంకా వేరే ఏం అవసరం లేదంటారు. అన్ని పోషక విలువలు మనకు అందుతాయి, బాడీకి కావాల్సినవి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే ఈ నిల్వ ఉండే మునగాకు పొడిని మనం ఎలా తయారు చేసుకోవచ్చు అని. మునగాకు పొడి తీసుకొని మన కట్ట బయట కూడా 20-30 రూపాయలకి ఎక్కువ ఇస్తారండి. మునగాకు పొడి తీసుకొని దాన్ని బాగా డ్రై చేయాలి, ఎండలో పెట్టకూడదు, బట్ తడి లేకుండా ఉండాలి. ఫ్యాన్ కింద పెట్టి చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఎండలో పెడితే మళ్ళీ సూర్యరశ్మికి దాంట్లో ఉండే పోషకాలు తగ్గిపోతాయి అంటారు. అందుకని మనం అది డ్రై అయ్యేట్టు చూసుకోవాలి, ఎండలో పెట్టకుండా ఫ్యాన్ కింద పెట్టి. అట్లా ఒక క్లాత్, ఒక గుడ్డ తీసుకొని దాని మీద వేస్తే ఆకంతా దాంట్లో తడి ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్, నిల్వ ఉండాలి అంటే. తర్వాత ఇక్కడ నేను కొంచెం కొబ్బరి వేయిస్తున్నాను, ఎండు కొబ్బరి కట్ చేసి వేయించుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరితో పాటుగా వేరుశనగ ఉప్పు, కొంచెం మినపగుళ్ళు వాటిని కూడా తీసుకొని వేయిస్తున్నాను. మీరు ఇక్కడ గమనిస్తే చిన్న ఉల్లిపాయలు కూడా ఉన్నాయి, చింతపండు కూడా కొంచెం వేస్తున్నాను. తర్వాత ఇవన్నిటినీ ఈ వేరుశనగ ఉప్పు, చింతపండు, చిన్న ఉల్లిపాయలు, మినపగుళ్ళు అన్నిటినీ మిక్సీలో వేసి పొడి చేసుకుంటాను. ఒకేసారి వేయకుండా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొద్ది కొద్దిగా వేస్తే బాగా గ్రైండ్ అవుతుంది. కొంచెం మనకు కావాల్సిన జీలకర్ర, ఉప్పు, కారం కూడా ఈ దశలో మనం వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. తర్వాత ఇది ఒకసారి ఓపెన్ చేసి మూత నేను ఈ మిక్సీది చూస్తున్నాను ఇలా పౌడర్ అయిందా బాగలేదని. తర్వాత ఇది కొంచెం ఆయిల్ తీసుకొని మన వంట నూనె దాంట్లో ఈ మునగాకు తీసుకొని కొంచెం కొంచెం వేయిస్తాను ఇక్కడ. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి మళ్ళీ తర్వాత అన్నంలో కలుస్తుంది బాగా, నెయ్యి కూడా సపరేట్గా వేసుకోకర్లా, కొంచెం ఆయిల్లో వేయిస్తే ప్లస్ నిల్వ కూడా ఉంటుంది మనకి. ఎందుకంటే డిప్పింగ్ ఇబ్బంది ఉండదు, తింటున్నప్పుడు గుంతలో గుచ్చుకున్నట్టు అనిపించకుండా కొద్దిగా ఆయిల్ ఇక్కడ వేసి దాంట్లో మునగాకుని వేయిస్తున్నాను. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదండి. ఇలాంటి మన ఇంట్లో చేసుకొని తినడం వల్ల ఈ బయట తిండి అని తగ్గించవచ్చు. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేది ఇదంతా కూడా. ఇప్పుడు ఎమర్జెన్సీ కావాలంటే మీకు ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఈ మునగాకు పొడి కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ పదార్థాలను వేయటం వల్ల మీకు చేదు అనిపించదు. సహజంగా మునగాకు కొంచెం చేదుగా ఉంటుంది కదండి, ఆ చేదు అనేది పోతుంది. ఇట్లా నేను లైట్గా వేయించుకుంటున్నాను. వేయించినాక మళ్ళీ ఇదంతా మిక్సీలో వేస్తున్నాను. మనం ఇందా చేసుకున్న పొడి ఉంది కదా, అదను ఈ మునగాకు కూడా కలిపి మళ్ళీ ఒకేసారి మిక్సీలో వేస్తున్నాను. సో ఇప్పుడు కూడా కొంచెం కొంచెం మనం చూసుకొని తిప్పుకుంటా అంతా కలిసి బాగా మళ్ళీ మిక్సీలో వేసుకుంటూ ఉండాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండి ఇంట్లో మనం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, ఈ మునగాకు పొడి రెగ్యులర్గా తినడం వల్ల బీపీ, షుగర్ కూడా కంట్రోల్లో వస్తుందంట. చెన్నైలో జరిగిన పరిస్థితుల్లో ఇది వెల్లడించారు. సో ఇప్పుడు మనకి నిల్వ ఉండే మునగాకు పొడి తయారైపోయింది. దీన్ని మనం స్టీల్ డబ్బాలో పెట్టుకొని మనకు కావాల్సినట్టు కనీసం ఒక 2 వారాల నుంచి 3 వారాల వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా అవసరం కొంచెం ముందరే బయట తీసుకొని వాడుకోవచ్చు. మా ఈ ఛానల్ చూస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి.